ఆ చెట్టుకి ఒక పెద్ద తీగ అల్లుకుని ఉంది. తీగ నిండా పెద్ద పెద్ద పువ్వులు పూసాయి. రాముడు అన్నాడు, లక్ష్మణ చూశావా, చెట్టు చాలా పెద్ద చెట్టు అయినా చెట్టుగా అందగించదు లక్ష్మణ. ఆ చెట్టుని ఈ తీగ అంత బాగా అల్లుకుని పువ్వులు పూసిందే, అందువల్ల ఆ చెట్టుకు అందం వచ్చింది. నిజమేనా అన్నాడు. అంటే లక్ష్మణస్వామికి అర్థమైంది, చెట్టు అంటే రాముడు, తీగ అంటే సీతమ్మ. ఇటువంటి భార్య నాకు లభించబట్టి ఆమె వలన నాకు ఇంత కీర్తి వచ్చింది కదు లక్ష్మణ అంటున్నాడు రాముడని అర్థమైంది. లక్ష్మణుడు చెప్పే లోపల సీతమ్మంది, లక్ష్మణ ఈ చెట్టు ఆధారంగా దొరకకపోయి ఉంటే, ఈ తీగ నేల మీద పాకి ఉంటే ఎప్పుడో దీన్ని పశువులు తినేసి ఉండేవి. అంత పెద్ద చెట్టు లభించింది కాబట్టి ఆ తీగ అల్లుకుని అంత బాగా పూసి అంత కళతో ప్రకాశిస్తోంది. చెట్టు లేకపోతే తీగ కందం ఎక్కడ